ఆచి చికెన్ మసాలా. జమ్మూ అండ్ కాశ్మీర్లో హై అలర్ట్. పుల్వామా ఉగ్రదాడి జరిగిన 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించారు. 2019 ఫిబ్రవరి 14న లేధిపూర్ వద్ద ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది మన సిఆర్పిఎఫ్ సైనికులు అమరులయ్యారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో శ్రీనగర్ సహా లోయ అంతా నిఘా పెంచారు. మరోవైపు దేశవ్యాప్తంగా మన అమరవీరులకు నివాళులర్పించారు. నమస్కారం. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ దేశ సరిహద్దుల గురించి కాదు, రాజకీయాల గురించి కాదు, ఉగ్రవాదం వెనుకున్న ధనం గురించి. ఎస్, ప్రపంచం మొత్తం ప్రశ్నిస్తున్న విషయం, పాకిస్తాన్ నిజంగానే ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థని అణిచేసిందా లేదా ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తుందా? లెట్స్ సీ. ఈ రోజు మన ప్రత్యేక కథనంలో టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ పాకిస్తాన్స్ ఇల్యూషన్ ఆఫ్ కంప్లైన్స్ తెలుసుకుంటాం. టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి? ఒక చిన్న ప్రశ్న. ధనం లేకుండా, అదే డబ్బు లేకుండా బాంబులు తయారవుతాయా? ట్రైనింగ్ క్యాంపులు నడుస్తాయా? ప్రచారం జరుగుతుందా? అదే ఆన్లైన్ ప్రాపగాండా అండి. పాసిబులా? ఆన్సర్ క్లియర్, నో. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. సో ఉగ్రవాదానికి కూడా ప్రాణం డబ్బు. టెర్రరిజంకి ఆక్సిజన్ మనీ. దానినే టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ఉగ్రవాద ఆర్థిక పోషణ అని అంటారు. ఇది ఎలా జరుగుతుంది? ఫేక్ చారిటీలు, దాతల రూపంలో సహాయం, అదే డొనేషన్స్ లాగా, హవాలా మార్గాలు, అండ్ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్, క్రిప్టో. ఇప్పుడు చెప్పిన వాటిల్లో చాలా మన దర్శకుడు శంకర్ గారు రజనీకాంత్ గారితో తీసిన శివాజీ సినిమాలు చూసుంటారు. చూడకపోతే చూడండి. అందులో రజనీకాంత్ గారు మంచి అని నమ్మిన దానికోసం అతను ఈ మార్గాలను ఎంచుకున్నారు. ఇవే మార్గాల్ని ఉగ్రవాదులు వారు ఎంచుకున్న దానిని వారికి మంచి అని భావించి వాడుతున్నారు. రెండూ తప్పే. సరే, ఇక్కడ బ్యాక్ టు ద టాపిక్ అగైన్. మనీ ఫ్లో ఆగితే టెర్రరిజం ఆటోమేటిక్ గా వీక్ అవుతుంది. ఏమంటారు? డబ్బు ఆగితేనే ఉగ్రవాదం ఆగుతుంది. కరెక్టే కదా? ఇప్పుడు ఈ డబ్బు ఆపడానికి ప్రపంచ దేశాలు కలిపి ఒక సంస్థను ఏర్పాటు చేశాయి. అదే FATF అంటాం బ్యాంకింగ్ టర్మ్స్ లో. అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇదేం చేస్తుంది? టెర్రర్ ఫైనాన్సింగ్ అండ్ మనీ లాండరింగ్ ని మానిటర్ చేస్తుంది. ఈ సంస్థ దేశాలను 3 వర్గాలుగా చూస్తుంది. స్వచ్ఛమైన దేశాలు, వైట్ లిస్ట్, అంటే ఇవి క్లీన్ అన్నమాట. పర్యవేక్షణలో ఉన్న దేశాలు అంటే గ్రే లిస్ట్, ఇవి అండర్ వాచ్. ప్రమాదకర దేశాలు, బ్లాక్ లిస్ట్, ఇవి హై రిస్క్. ఈ పాకిస్తాన్ చాలా కాలం గ్రే లిస్ట్ లోనే ఉండేది. కారణం, అక్కడ ఉన్న బలహీన చట్టాలు, ఉగ్రవాద సంస్థలపై సడలింపు, టెర్రర్ గ్రూప్స్ మీద సాఫ్ట్ యాక్షన్, నెక్స్ట్ చట్టాలు అమలుపరచడంలో లోపాలు. సో ఈ పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుండి ఎలా బయటపడింది? 2022లో పాకిస్తాన్ ప్రకటించింది, మేం చట్టాలు మార్చేశాం, ఉగ్రవాద సంబంధిత ఖాతాలను ఫ్రీజ్ చేసేసాం, ఉగ్రవాదులను అరెస్ట్ చేసేసాం, ఇంక వదిలితే ఇంకేవో చెప్తారు. దాన్ని బేస్ చేసుకుని ఈ FATF అనే సంస్థ ఈ పాకిస్తాన్ని గ్రే లిస్ట్ నుండి తీసేసింది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇవి కాగితాలపైనైనా గ్రౌండ్ రియాలిటీయా? ఈ ఆర్టికల్ చెప్పేది ఒకటే, ఇది ఒక భ్రమ. పాకిస్తాన్ క్రియేట్ చేసిన ఒక ఇల్యూషన్. కంప్లైన్స్ చూపించి కంట్రోల్ మెయింటైన్ చేసింది. నిషేధిత సంస్థలు ఇంకా యాక్టివా? లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఈ మొహమ్మద్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేపర్ మీద బ్యాండ్ అని కనిపిస్తున్నాయి, కానీ రియాలిటీలో రీబ్రాండెడ్. ఆశ్చర్యపోకండి, ఇదేమి పాకిస్తాన్కి కొత్త కాదు. పేర్లు మారుతాయి, ముఖాలు మారుతాయి, కానీ లక్ష్యం మాత్రం మారదు. ఎస్పెషల్లీ కశ్మీర్ ప్రాంతంలో జరిగిన దాడులు ఇవి ర్యాండమ్ కాదు, యాదృచ్ఛికం కాదు, ఒక ఆర్గనైజ్డ్ ప్యాటర్న్. ఇక్కడ ఆర్టికల్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నెట్వర్క్స్ అంటే మన ఉగ్రవాద ఆర్థిక మార్గాలు ఇంకా పనిచేస్తున్నాయి. దే ఆర్ అలైవ్ టిల్ టుడే. అండ్ ఇప్పుడు కొత్త మార్గం వచ్చేసింది, డిజిటల్ డబ్బు. అంటే ఒకప్పుడు సంచుల్లో నోట్ల కట్టులు వెళ్ళేవి, బ్యాంక్ లావాదేవీలు జరిగేవి. మరి ఇప్పుడు ఉగ్రవాదం కూడా ఆధునికం అయిపోయింది. క్రిప్టో కరెన్సీ మీరు చూసే ఉంటారు, గత కొన్ని సంవత్సరాలుగా క్రిప్టో కరెన్సీ మీద ఉంటుంది. అండ్ డిజిటల్ వాలెట్లు, అనానిమస్ డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి. ఒక్క క్లిక్ చాలు, డబ్బు దేశాలు దాటేస్తుంది, బార్డర్లు దాటేస్తుంది. బలహీన పర్యవేక్షణ అంటే వీక్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్న దేశాలలో క్రిప్టో ఒక భయంకరమైన టూల్. ఆర్టికల్ ఏం వార్నింగ్ ఇస్తుందంటే, ఈ పాకిస్తాన్లో డిజిటల్ ట్రాకింగ్ అంత స్ట్రాంగ్ గా లేదని, ఇది అత్యంత ప్రమాదకరం. ఉగ్రవాద శిబిరాలు నాశనం చేశారా వీళ్ళు చెప్పినట్టు? ఈ పాకిస్తాన్ మళ్ళీ ఏం చెప్తుందంటే, ఈ ఎప్పుడు ఒక్కటే ముసలకన్నీళ్ళు, మేము శిబిరాలు ధ్వంసం చేసేసాం అని చెప్పుకుంటూ ఉంటుంది. కానీ రిపోర్టులు చెప్తుంది ఏంటంటే, ఇంకా కొన్ని శిబిరాలు తిరిగి నిర్మించారని, జస్ట్ కొన్ని ప్రాంతాలు మార్చారని, అంటే షిఫ్ట్ చేశారని, ఇంకొన్నిటికి పేర్లు మార్చారని, కొత్తగా నామకరణాలు చేస్తారు వీళ్ళు. ఇది శాటిలైట్ ఇమేజెస్ మరియు లోకల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వచ్చిన ఇన్పుట్స్. ఇదేదో గాలి వార్తలు కావు. ఇది నిర్మూలన కాదు, ఇది పునర్వ్యవస్థీకరణ. ఇంత దారుణంగా ఉంటారా? ఈ పాకిస్తాన్కి ఎప్పుడు బుద్ధి వస్తుందో? ఇప్పుడు ప్రపంచం ఎందుకు ఆందోళన చెందాలి? ఇది ఒక దేశ సమస్య కాదు, అర్థమవుతుందా? ఇది ఇండియా పాకిస్తాన్ ఇష్యూ మాత్రమే కాదు. ఉగ్రవాదం, టెర్రరిజం సరిహద్దులు చూడదు, మతం చూడదు, ఖండాలు దాటుతుంది. ఒకవేళ ఫేక్ కంప్లైంట్స్ ని అలౌ చేస్తే ఇవాళ ఒక దేశం తప్పించుకుంటే రేపు మరొక దేశం కూడా. గ్లోబల్ స్క్రూటినీ ఇంపార్టెంట్ కదా. సో ఫైనల్ గా చట్టాలు రాయడంతో సరిపోదు,
అమలు కావాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి, అరెస్టులు చూపించాలి. ఫండింగ్ అలౌ చేయడం డేంజరస్ అండి. ఇక ఫైనల్ గా ప్రపంచం అడగాల్సిన ప్రశ్న, పాకిస్తాన్ నిజంగా మారిందా లేదా సైలెంట్ గా తప్పించుకుంటుందా లేదా స్ట్రాటజిక్ సైలెన్స్ తో సర్వైవ్ అవుతుందా? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, మీ సలహాలని ఈ వీడియో క్రింద ఉన్న కమెంట్స్ లో చెప్పండి. మీకు నచ్చిన ఇతర టాపిక్స్ పై కూడా నేను ఏదైనా వీడియో చేయాలంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. వాస్తవాలను వెరిఫై చేసి షేర్ చేయండి. జాగ్రత్తగా వినియోగించండి. ఉంటాను. జై హింద్.